ప్రెగ్నెన్సీలో ఆకుకూరలు చాలా ఇంపార్టెంట్. నేను లాస్ట్ వీడియోస్లోనే చెప్పేశాను. ఈరోజైతే నాకు తోటాకు అలాగే పనగంటాకు దొరికింది. సో ఇంకా ఊరికి వెళ్ళిపోతాం కదా అని చెప్పి ఈరోజు ఒక్కరోజు కోసం ఇంకా పనగంటాకు తాలింపు అయితే నైట్కి చేసుకుందామని పెట్టేశాను. ఇంకా తోటాకు పప్పు అయితే వేసి నేను పులగూరలాగా చేసేసాను అనమాట. ఇంకా కీరకాయ తీసుకున్నాను. దాంతోపాటు కీరకాయలు అయితే డిహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేషన్ కోసం అయితే తీసుకున్నాను. ఎలాగో నేను వాటర్ కొంచెం లిమిట్గానే తాగుతూ ఉంటాను కాబట్టి నేను ఇంకా ఈ ఫ్రూట్స్ ద్వారా వాటర్ని రప్పించుకోవాలని చెప్పి ఈ ఫ్రూట్స్ని ట్రై చేస్తూ ఉన్నాను. అండ్ అలాగే నేను డేలో 3 times, ఈ స్మాల్ టిప్ మీకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. డేలో 3 times నేను హాట్ వాటర్ని అయితే తీసుకుంటూ ఉంటాను అనమాట. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. అలాగే మన బెల్లీ కూడా మనకి కొంచెం, మన టమ్మీ కూడా మనకి కొంచెం సపోర్ట్ చేసి లైట్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. సో ఇది మీకు చాలా యూస్ఫుల్ అవ్వచ్చు. ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా చూస్తుంటే హాట్ వాటర్ని కంపల్సరీ తాగడానికి ట్రై చేయండి అండ్ మిస్ చేయకండి. ఈ వింటర్ సీజన్లో మనకి హాట్ వాటర్ చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.